అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కి వచ్చి, నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను కానీ రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.